ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా తొక్కివేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో వారు ఏదో ఎట్టో ఒకట ప్రజల్లో ఒక అపోహలను సృష్టిస్తూ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా పిక్కీ సమావేశంలో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి భూతాన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వము అనే అనటంపై పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి భూతాన్ని మేము అధికారంలోకి రానివ్వము అనేసి అనటం వెనక అసలు కారణం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఓడించారు ప్రజలు, మిమ్మల్ని గెలిపించారు. ఈ 5 ఏళ్ళు మీ పరిపాలన మీరు చేసుకుంటే, సవ్యంగా పరిపాలన జరిగితే ఆటోమేటిక్గా ప్రజలు మిమ్మల్ని మళ్ళీ పట్టం కడతారు. మళ్ళీ మిమ్మల్ని పట్టం కట్టడం అంటే జగన్ రానియకుండా చేయడమే కదా. కాబట్టి చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది, మనం బాగా పరిపాలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం లేని పరిపాలన సాగిస్తే ప్రజలు ఆటోమేటిక్గా మనల్ని గెలిపిస్తారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటే ప్రజలు గెలిపించరు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేని పరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే మేము గెలిపిస్తారు. కానీ డే 1 నుంచి చంద్రబాబు గారు 1 ఇయర్ క్రితం ఏం మాట్లాడినారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు పారిశ్రామికలు అని 1 ఇయర్ మాట్లాడినారు. ఇప్పుడు ఏమంటున్నారు? రానియకుండా హామీ ఇస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వడం రాకపోవడం ఇప్పుడు సబ్జెక్టే కాదు. మిమ్మల్ని అవకాశం ఇచ్చారు, వారిని ఓడించారు. ఇంకా 5 ఏళ్ళు 5 ఏళ్ళు బాగా పరిపాలించడం కోసం ఏం చేయాలో మీరు ఆలోచించాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని భూతంతో పోలుస్తున్నారు. సరే, భూతాలు దెయ్యాలు ఆ టాపిక్ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మాట్లాడుండొచ్చేమో, కానీ నాకు అనిపిస్తుంది కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇరిటేట్ చేస్తున్నాడు అధికార పార్టీని. మామూలుగా అయితే అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రతిపక్షం చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం రూపొందిస్తున్నాడు, దానికి ఆన్సర్ చేసుకునేట్టుగా అధికార పార్టీ నెట్టేస్తున్నాడు. ఇప్పుడు 1 ఇయర్ అయింది, ఇంకా 4 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉంటుంది, ప్రతిపక్షంలో వైసీపీ ఉంటుంది. నిన్న మీటింగ్ పెట్టి ఏం చేశాడు? 20 రోజులు గడప గడప పోమన్నాడు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చేసే పనులు వీళ్ళతో చేయిస్తున్నాడు. అంటే గడప గడపకు పోయి ప్రభుత్వానికి చేస్తున్న తప్పుల్ని, ముఖ్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి మీకు చంద్రబాబు గారు గతంలో ఎన్నికల ముందు ఇది హామీ ఇచ్చినాడు, రాలేదు చూడు, అంత ఫైనాన్స్ సపోర్ట్ కదా. ఒక ఇంటికి వెళ్ళి మీకు ఇచ్చిన చంద్రబాబు గారు హామీ మేరకు మీకు ₹1,00,000 రావాలి, రాలేదు చూడు అని వాళ్ళకి చెప్పడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడమే కదా. దీనికి ఏం ఆన్సర్ చేయాలి ప్రభుత్వం? వాళ్ళకి ఇవ్వనన్నా ఇవ్వాలి, లేకపోతే ఏరే టాపిక్ అనాలి. ఇవ్వలేరు, ఫైనాన్షియల్ పరిమితులు ఉన్నాయి, ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి. ఆ రకంగా ప్రభుత్వాన్ని జగన్మోహన్ ఇరిటేట్ చేస్తున్నాడు. సొంత పార్టీ వాళ్ళనేమో పరిగెత్తిస్తున్నాడు పనులు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా పరిగెత్తించినాడు గడప గడపకు, ఇప్పుడు కూడా పరిగెత్తిస్తున్నాడు. సొంత పార్టీ వాళ్ళని పరిగెత్తిస్తున్నాడు, అధికార పార్టీని ఇరిటేట్ చేస్తున్నాడు. ఆ ఇరిటేషన్ నుంచి వచ్చినటువంటి కోపమే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు బహుశా భూతంలాగా కనిపిస్తున్నాడు. ఈ భూతాన్ని వ్యతిరేకించినట్టు ఏం చేయాలి? పరిపాలన సవ్యంగా జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అవసరం లేని పరిపాలన అందించాలి. ఇప్పుడు నిన్న జరిగిన సమావేశం పిక్కీ సమావేశం, అంటే పారిశ్రామికల సమావేశంలో ఏం చెప్పాలి? మా రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఏంటి, వనరులేంటి, వెసులుబాట్లేంటి, ఇక్కడ పెట్టుబడులు మీరు 1000 కోట్లు పెడితే మీకు 2000 కోట్ల ఆదాయం ఎట్టొస్తుంది, దీనికి మా ప్రభుత్వం మీకు ఇస్తున్న సహకారం ఇది, ఇంకా మీకేం కావాలి, ఇది అడగాలి ముఖ్యమంత్రి. దీన్ని వదిలేసి జగన్ చాలా మాట్లాడినాడు, దాన్ని మాట్లాడలేదు అన్న, కానీ సెంటర్ పాయింట్కి ఏమొస్తుంది? 2 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేస్ స్టడీ, ఏది ఉండకూడని ముఖ్యమంత్రి కేస్ స్టడీ అట. 2 జగన్ ఇంక రానివ్వం, ఏ పారిశ్రామికవేత్త అయినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మా పరిస్థితి అని అడిగినాడా? అక్కడ పాల్గొన్న వాళ్ళు చాలామంది పెట్టుబడులు పెట్టినారు. రాష్ట్రం అంతా సంగతి పక్కన పెడదాం, 19 నుంచి 24 వరకు జగన్ 5 ఏళ్ల పరిపాలనలో ఒక శ్రీ సిటీలోనే, మన చిత్తూరు జిల్లా శ్రీ సిటీలోనే 40-50 వేల కోట్ల పైచీలకు ఒప్పందాలు జరిగినాయి. ఇక్కడ పెట్టడానికి ఉపయోగపడేట్టుగా అవి కొన్ని రోజుల్లో మెటీరియల్ అవుతాయి. ఇప్పటికే దాదాపు 27 నుంచి 30,000 కోట్ల వరకు పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేసినారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలలకి 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టు పరిశ్రమలు ప్రారంభించాడు ముఖ్యమంత్రి అయిన 3 నెలలకి. అంటే అర్థమైంది గత ప్రభుత్వంలో వచ్చినట్టు కదా. ఒక శ్రీ సిటీలోనే 40-50 వేల కోట్లు కనిపిస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు జగన్ అంటే భయపెట్టుకుంటే ఎందుకు పెడతారు? కాబట్టి ఇది చూడాలి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం జగన్ ఉన్నప్పుడు కూడా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టారు. విశాఖపట్నం కేంద్రంగా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అవగాహనకు వచ్చారు. అది మెటీరియల్ ఎంత అవుతుందని పక్కన పెడతాం. రిలయన్సు, టాటాలు వీళ్ళందరూ వచ్చారు కదా. ఇన్ని వందల మంది కంపెనీ యజమానులు ఎందుకు వస్తారు జగన్ భూతం అయితే, ఆయన ముఖ్యమంత్రి ఉండగానే? కాబట్టి ఇది అసహజమైన ఆరోపణలు మంచిది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటే మీరు అనుకుంటే భూతం అనుకుంటే ప్రజలు అనుకోరు. ప్రజలు మాకు బాగా పరిపాలిస్తున్నారనే చూస్తారు, ఆ వైపుకి వెళ్ళాలి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కేస్ స్టడీ, దేంట్లో ఉండకూడని వ్యక్తులు అట్లా చూడరు కాదు ప్రజలు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అందిస్తున్న వాళ్ళందరూ జగన్ గారిని ఏం కేస్ స్టడీగా చూస్తారు? జగన్ ఉన్నప్పుడు ఇన్ని పథకాలు వచ్చినాయి మాకు, ఇప్పుడు మాకు రాలేదు అంటే ఎవరిని కేస్ స్టడీగా చూస్తారు?
జగన్మోహన్ గారిని చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిని ఎక్కువ విమర్శిస్తే అది బూమ్‌ర్యాంగ్ అవుతుంది. అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది మన గురించి మనం చెప్పుకోవాలి, మనం చేసింది చెప్పుకోవాలి. ఎలక్షన్‌కు ముందు ఇవన్నీ జరగాలంటే ఆయన రానీయొద్దని చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సంక్షేమ పథకాలు అవి ఇవి అమలు చేసినాడు. ఎలక్షన్ ముందు చేసినప్పుడు ఏం చెప్పినాడు? ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కొనసాగు, నన్నే గెలిపించాలన్నాడు. అది కరెక్ట్ డైరెక్షన్. గెలిపించారా లేదా పక్కన పెడదాం. చంద్రబాబు గారు కూడా ఈ 4 ఏళ్ళు తను చేయగలిగింది చేసి మళ్ళీ జగన్ వస్తే ఇది కొనసాగదు అని ఆ రోజు చెప్తే ప్రజలు వింటారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? జగన్ వస్తే అంటే ప్రజలు ఏమనుకుంటారు? చంద్రబాబు గారు ఉంటే ఈ సంక్షేమ పథకాలు, జగన్ ఉంటే ఇవి వస్తాయని ఆశపడతారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఎక్కువ చంద్రబాబు గారు విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆశీస్సులు అయినట్టు అవుతాయి. అంటే జగన్ పదే విమర్శించే జగన్ పవర్ఫుల్ అని ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు మీరు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సింది పికి లాంటి సమావేశాలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. 2 జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదని మీరు కోరుకుంటే జగన్ గారు రావాల్సిన అవసరమైన పరిపాలన అందించండి. జగన్ విమర్శిస్తే రాదు, జగన్ని ద్వేషిస్తే రాదు. ప్రజల్ని ప్రేమించి ప్రజలకు అనుగుణంగా పరిపాలిస్తే వస్తారు. అది కాకుండా ఎంత ఎక్కువ జగన్ గురించి మాట్లాడితే జగన్కి ఎక్కువ జనం అంతటి దగ్గరైపోతారు. అదే మీరన్నట్టు ఎందుకు చంద్రబాబు గారు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీని ఇరిటేట్ చేస్తున్నాడు. రోజు కార్యక్రమాలు ఇచ్చి సొంత పార్టీ వాళ్ళని పరిగెత్తిస్తున్నాడు. కాబట్టి ఇది అధికార పార్టీ కొంత ఇరిటేషన్ తెప్పిస్తాం. ఆ ఇరిటేషన్ నుంచి వస్తున్న మాటలుగా నేను చూస్తాను. సరే, అయితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని చూస్తే పారిశ్రామికవేత్తలకు భయమా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి భయమా? నిస్సందేహంగా పారిశ్రామికులకు భయం ఉండదు. పారిశ్రామికులు ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో వాళ్ళు అనుకూలంగా గెలుపొడుస్తారు. ఇప్పుడు పారిశ్రామికవేత్త అంటే అర్థం ఏంటి? పరిశ్రమ పెట్టుబడులు అనేది చాలా ప్రమాదకరమైంది. పెట్టుబడి అనేది ఎంత ప్రమాదకరం అంటే కార్ల్ మార్క్స్ ఆయన ఒక సందర్భంలో అంటాడు, ఈ క్యాపిటల్, ఈ పెట్టుబడి స్వభావం ఎలా ఉంటుంది అంటే 100% లాభాలు వస్తానంటే కరప్షన్ ప్రోత్సహిస్తుందంట క్యాపిటల్. మనాతనది ఏమి ఉండదు. 100% లాభాలు వస్తే 150% లాభాలు వస్తే వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహిస్తుందంట. 200% లాభాలు వస్తే యజమాని కూడా చంపేస్తుందంట. అంటే క్యాపిటల్కి లాభం తప్ప క్యారెక్టర్ ఉండదు. కాబట్టి ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఉన్నది ఏంటంటే నాకు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 200 రూపాయలు లాభం వస్తే ఏమైనా చేస్తారు, ఎవరితోనా ఉంటారు వాళ్ళు. క్యాపిటల్ యొక్క స్వభావం అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చూడరు. నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే నాకు లాభం ఎంత. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఎందుకని మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, రాయితీలు ఇచ్చేస్తాం ఎందుకు చెప్తున్నారు? మీకు భూమి ఇస్తాం ఫ్రీ ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు లాభం కోసం వస్తారు. వాళ్ళు దాన్ని చూస్తారు. నువ్వు ఎంత ప్యాకేజ్ ఇస్తావు, ఎంత లాభాలు ఇస్తావు, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఇస్తావు, ఎంత ప్రోత్సహిస్తావు, నాకు ఎంత లాభం వస్తుంది. జగన్, చంద్రబాబు, మోడీ ఇవి చూడరు. వాళ్ళకి వరసలు వాయిలే ఉండవు. వరసలు, కులాలు, మన భాషలో వరసలు వాయిలు ఏ ఉండవు. వాళ్ళ వరసలు వాయిలు అంత ఒకటే. ఈరోజు 10 రూపాయలు పెడితే రేపు ఎంత ఆదాయం వస్తుంది. ఇక్కడ జగన్ ఎంత ఇచ్చాడు, చంద్రబాబు ఎంత ఇచ్చాడు. జగన్ ఎలాంటి వాడు, చంద్రబాబు ఎలాంటి వాడు వాళ్ళకి వల్లేదు. వాళ్ళు ఎంత ఇస్తారో చూస్తారు. కాబట్టి అట్లాంటి పెట్టుబడిదారుల సమావేశంలో కూర్చోబెట్టి వాళ్ళు ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం చెప్పినా తప్పట్లు కొట్టారు. మీ దగ్గరకు వచ్చే తప్పట్లు కొడుతున్నారు. అంటే ఏంది? వాళ్ళు ఎవరిని చూడరు, వాళ్ళ ఆదాయం వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది, చెప్పాల్సింది, జగన్ మంచోడు చెడ్డోడు కాదు. నువ్వు ఎంత ఇస్తావు, ఎంత సంపాదించే అవకాశం ఇస్తావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యతిరేకం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబుకి వ్యతిరేకత ఉండొచ్చు. ఎందుకంటే నేను ముందు ప్రస్తావన అంటే ఆయన ఇరిటేట్ చేస్తున్నాడు, వాళ్ళ పని వాళ్ళు చేయనీయకుండా చేస్తున్నాడు. గెలిచి ఆనందించాల్సిన రోజు కూడా వీళ్ళు వెన్నుపోటు పేరుతో ర్యాలీలు చేసుకుంటాడు. నేనేం చేయాలి పాపం. కాబట్టి సొంత పార్టీ వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాడు, పరిగెత్తిస్తున్నాడు, వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నాడు. అందువల్ల పాపం ఆ ఇరిటేట్ అయ్యే క్రమంలో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడు చేసే రాజకీయాలకు ఇరిటేట్ అయితే మరింత నష్టం అధికార పార్టీకి ఉంటుంది. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వాల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేసిందా లేదా అనే విషయంపై గడప గడపకు వెళ్ళి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తు చేద్దాం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం ఏదైతే గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీకు ఏ పథకాలు వచ్చాయనేసి అని చెప్పేసి అడుగుతారు కనుక అక్కడ ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు కనుక ఆ పథకాలు అమలు కాకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని చూస్తే చంద్రబాబు నాయుడికి బేసిక్గా భయం ఉంది. అందువల్లే పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి భూతాన్ని రానివ్వను అనేసి అని చెప్పేసి అనడం జరిగింది.
అంటే అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు జనాల్లోకి వస్తున్నాడంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి వెన్నులో ఉనికి ఉంది.